మాట్లాడకూరు ఫోటో కాడు రికార్డింగ్ వీడియో అట్లా లైబ్రరీ అందరు బాగా మాల్కార్లకి దేవుడు ఉంటాడు మనకు ఉండడా ఏం పోతా ఉంటుంది అన్ని దేవుళ్ళ రోడ్డుకు అంతా చూడు ఏం చూడు పిల్లలు అంతా అదే మాటలు గొడ్డోడు అంటే నీకే అంటారు మేర చూడాలి మనం ఒక్కరి పోతే పిల్లలు అయితే ఒక్కరికే మొగడు మొక్కినట్టే మొగడు మొక్కినట్టు మొక్కినట్టని నీళ్ళు నడిపేట్టినావు నువ్వు నడనే కాసింది ఎందుకంటే పోదామంటే బయట మాట్లాడకి ఇంట్లో వచ్చి మాట్లాడు అందేమన్నట్లు అందరికి ముగ్గురు నలుగురు పిల్లలు మీకు ఏమైంది భజన్ మండలి పోతున్నావు చాలా మంది కూర్చొని అవి మూస్తాయి కట్టుకుంటూ వెళ్తాడు ఇట్లా దీనికి వచ్చిన 4 చపందులు కట్టుకుంటా నడే బజల్ మాట ఎక్కడ పోయినా మన చవనాలది ఫోటో వాले బజల్ మాటలో కెమెరా ఇవో సది కట్టుకుంటా आमचे माइक ऐकलं पर्सेंटेज दिसते काय शेषाबाई बस की महाग तिकडे तर बस नसता అది ఒడిసిపోయిందండి మనం ఒడిసిపోయింది రాలేదు ఇంకా ఉన్నాడు రాగు మహారాజ్ కనబడింది ఏ మహారాజు మన కాదు అది 12 ఊరు తిరిగి అడుగు తినేటోడు ఉన్నాడు అడుగుతున్నాడు నీకు అడు గుర్తున్నాడా అది గుర్తున్నాడు అడగాల మహారాజు గుర్తు యాటకు పోతలాలు నీకు అద్దాల దిద్దాలది యాటకు పోతాలు కలుస్తావు కొట్టాలు కలుస్తావా కయ్యా 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 కట్టేది తెలుసు అన్నాడు మరినాడు అనుకుంటున్నావా మహారాజులు కడితే చెప్తుంది కదా నేను అడుగుతా మహారాజ్ దొంగ మహారాజు కడితే మనకు
ఏమందు నాకు గుర్తున్నదిరా. సన్యాసులు ఉంటే పుణ్యం మాట నాకు సన్యాసి చేస్తాడు. నీకు అక్కలు రావా? అన్ని ముక్కు తెలియదు, మొక్కం తెలియదు. మహారాజా మహారాజా చౌటాడు వాడాడు. ధ్యానంలో ఉన్నాడా? మీది ఎక్కడ అంటే కింద ఎక్కడ పోవాడు. ఎక్క కింద ఎక్కడ గుంతుంది సిగ్నల్. నువ్వు కింద ఎక్కడ బొర్రు మీది ఎక్కడ ఇంకా కిందికి చేస్తాడు. నువ్వు ఆగోదు అక్కడనే ఏమాదు. మొబైల్ మాట్లాడినాయి కానీ బయట పోయి మాట్లాడుతుంది. ఏం నెత్తి ఖరాబ్ ఉన్నాయి. ఆవిడ అట్లా నోరుతాడు. వర్లి వర్లి వచ్చిన మాట నలుగురు పిల్లలు అయితే మాకు ఒక్కటి తీసుకోపోయి దేశం నిలబడ్డాడు చూడ అబ్బా కింకెం మీద జరగ నేను చూస్తా జర. ఆ గుడ్డడు ఉన్నాడా మంచోడు చూడాలా పడుతుంది. చూస్తా జర చూసిండా చేద్దాం మహారాజ్ నీకు అది తెలియదు తెలియదు అట్టి ఇట్టి ఇట్టున్నావు ఏం చేపలు పట్టినట్లా. చెప్పు చెప్పాను ఇప్పుడు మస్తు దేశాలు వేసుకొని అడవులు ఎక్కువదని రావట్లేదు. అవి అన్ని కథలు పడ్డావు. యారాన్ని కూర్చొని ఎట్లా పోదు ఆడుకుంటా మాట్లాడకు. నేను అవి భరోసలేదు. ఏం చూస్తాడు ఆడు ఓల కడతాడు. పండలు కుడతావు వాడికి గుడ్డలు గుడ్డలు తనకేం కుడుతు పైసలు తీసుకుంటాను నా పిల్లల దిగ్గా నా దిగ్గా చూడు ఆయన కొడతావు. ఆయన ఉన్నది చెప్పండి. ఆయన ఉన్నది చెప్పండి. ఆయన కొడతావు మంచి మాట్లాడట్లేదు. ఇద్దరు తీసేతో అక్రమశం ఉండబడింది. ఈ గడ్డల తోకలు అట్టి నిర్ణయిస్తారు పద్ధతితో అడుచుకున్నా గడబడి చేయద్దు అట్లా. గుడ్డాడు మంచాడు నువ్వు నా దగ్గర రా. మన చుట్టామని చూపెట్టు. నా చెమట వాసన రాగానే పొద్దున్న చూస్తే నీకు మాట్లాడారు ఇంకా. ఇగో నువ్వు చెప్పినవు పండరపురం పోదామంటే పండరపురం పోదాం. కానీ ఆ మహారాజుకు ఈ మహారాజు కంటే నాతోటి అందరి ఇంటికి ముసలో గుడ్డలకు సేవ చేయాలి. పుణ్యం ఏందో పుణ్యం అంటే ఏం చేయాలి చూడకు. దేశం పోతు అడుగుతాం మహారాజ్ 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 అని గంట ముంగటు महाराज आड़िपोटिंदु चौलीला बड़ाई बाबा पंढरपूर पंढरपूर గుడ్డలకు సైన్యం నిన్నే చౌదీన పడంటే ఎట్లా అంటావు? సైన్యం నిన్నే చెప్తాను. ఇట్లా ఆ చెక్క లెక్క ఇట్లా
కొట్టి నువ్వు ఇట్లా అక్కడ తిరిగాడు స్నానం చేయలేదు నువ్వు అని మహారాజం తోవద్దు పెడతాడు ఏం రత్న మాట ఇగో జరా గుడ్డడుంటే మనం ముంగట కావాలా ఆయన జరా మహారాజ్ నేను చేయబడతాను ఆయమన్నాడు ఈడైతే జాగా సాపు లేదు అరే హో ఇగో మన గాయచోడి మల్కాబాయి ఆ మహారాజ్ కు నమ్మకరా నువ్వు నీ పిల్లం తీసుకొని పోతాడు అని 20 రూపాయలు ఇచ్చింది ఏదైనా ఆటోకి ఎక్కి పోవని చెప్పి అదే మొలాకి 2-4 రోజు నేను వెనక చెక్క భజన చేసుకుంటా నువ్వు ఆమె పడి పోయి తవ్వ ఇప్పుడు డాంబర్ రోడ్ అయింది సాపు చేతి పడితే ఏం స్ప్రింగ్ ఉందటి నువ్వు బట్టి చూడు మహారాజ్ నేను రాగానే కాలు పెద్దగా ఉంటున్నాయా కనబడలేదు వెళ్ళకు మరి అంతగా మేము సాగు వచ్చిందని నీకు మీకు లగ్గం చేసుకున్నాడు అన్నాడు ఖరాబ్ లేకపోతే శాతం పెట్టండి ఇంకా అంతే ఖర్దానికి తెలకొచ్చింది నువ్వు చేసాడు హరే రామ్ హరే అది కాదు అవు మహారాజ్ నేను ముంగట రాదని కాదు నా పెళ్ళ ముంగట రాక దాకొచ్చింది మరి నోరి అంతా ఇప్పటికీ సాడసత్తి దళిద్రమే ఒక్కటే ఒక్క మాట్లాడండి మల్లాపూర్ రాహుల్ నీ పిల్లం చాలా ఖర్చాయి ఉన్నది దానికి నమ్మకం చూడు దానికి ఇసపెట్టి ఉండకనండి 20 రూపాయలు ఇచ్చింది అదే పొలానికి 2-4 నాగలా తిప్పరుగా ఈ మొగోడు ఈసి అన్నాడా వెంకటాలని ముంగడదాలది ఒక్కటి పాప మహారాజ్ అంత మంచి మహారాజ్ తోవంట తొలకపోతుండని నమ్మకంతో 100 రూపాయలు ఇచ్చిండు
గంగారం ఆ, ఆ మహారాజు ఆ, ఈ బెల్లము ఆ. ఏమో మతలబ్ జాటీలు ఆ. ఈ షరతాలు ఉందని 10 రూపాయలు ఇచ్చారు అదే అది పోలానికి దో చారో దిన్. రోజ్ తారో దిన్. ఆ, ఇగో మన బస్వంత్ పటేల్ ఆ, కేడవర్ బస్వంతం. కేఆర్ బస్వంత్ పటేల్ ఆ. ఇసుంటి శన చూసిన బెట్ట ఆ గుట్టి మహారాజ్ కు మాత్రం నమ్మకు అని 100 రూపాయలు బక్షీస్ ఇచ్చారు. అదే పోలానికి దో చారో దిన్. నన్ను జర నేస్తా చేద్దాం మహారాజ్ తగ్గదు రాంగ బురదలు పడ్డాడు పాపం ఇక్కడ తొడలంతా బురద జర అడిగేస్తా నువ్వు ఠకచ్చిపోయినావు మహారాజ్ ఠకచ్చిపోయినావు ఇక చేతి ఇడవు ఇక టిఫిన్ చేస్తే వాళ్ళకి అలవాటు పొందలేవు ఫలరం అంటారు నేస్తా పదాలు రెండు ఒకటే నీకు అద్దెలో దిద్దేదో కళ్ళు అయ్యేదా గుర్తు గాయకొండ దుకాణంలో పోయి సూదులు ఇచ్చేది కళ్ళు అయ్యేది మహారాజ్ కుసాలి కుసాలి రాస్తా మా ఇంట్లో పోయి ఏమన్నా కట్టుకొని వస్తాడు ఆ? అదే దక్షిణాది జర తినడు మహారాజు ఇక్కడ రా జరా మహారాజు జర గరం గరం తింటాడు నువ్వు పో, తీసుకురా పో, నేను కూర్చుంటాను. అదే నువ్వేనా ఆడోడా నువ్వా ఆడోడు నేను ఇప్పుడు సీదా కట్టుకున్నా నాకు భరోసా లేదు. దయం కాబట్టి అంటే అంకర్ అంకర్ మాట్లాడు దేవునికి వచ్చినావా దయ్యంకి వచ్చినవా ఒక్క నిమిషం ఆగు. ఒక్క మాట్లాడు. నిమిషం ఆగట్టి అదే తీసుకోలే జట్పట్ సాధనాలు జట్పట్టు నువ్వు కూర్చోగా మహారాష్ట్ర ఏం దాకొచ్చిందే క్రామ్ మసి ఉన్నాడు నేను కూర్చుంటేమో టైం కాబట్టి నీకు హైదరాబాద్ కి బుక్కి రాలేవా ఒక్క పొద్దు నిరంకారం వచ్చిన వాడికి 3 నామాలు పెట్టి ఫోన్కి పెట్టాలా అంటూ మహారాజ్ ఏం చేస్తావు ఏం తింటావు ఇంకా ఇంకా అంతేనా డజన్ అనుమానమే లేవు ఈయనున్నాం కదా జంకబడినా కళ్ళు కనిపి ఉంటేనే ఏం చేసిందంటే పెళ్ళ నేరుగా కూర్చుంటే ఆ కొంగు 3 డేస్ పట్టుకున్నాడు అంట ఇంత మల్లుడు నేను పొట్ట మహారాజా మరి పిల్లలు కావాలి దేవుడు అని మహారాజు బొక్కర ముంగడు కట్టకంటే అది 5 గంటలమ్మ అసలు ఉన్నాడు ఆయన కళ్ళు పోయినాయి చూడం దూరం కూర్చో నాకు నేను పోయి అంటే ఈత రాలిపోతే ఏమీ లేదు చెప్పండి ఇగో బెట్ట లొంగోన్ సాయిలు 20 రూపాయలు ఇచ్చి ఆ నాష్టకి ఏమన్నా అని మొక్క మీద జల్ది కొట్టు లేకుంటే సుధరాస్తాడని 20 రూపాయలు బక్షించి గప్పవారు దత్తు నేను ఈ సుంటలకు హైదరాబాద్ లో మానవ చూసిన బస్ స్టాండ్ లా జూబ్లీ బస్ స్టాండ్ లా అది 50 రూపాయలు బక్షించిండు పైన మన దెగ్లూరు ఇట్టల్ నాకు బి చూసింది దెగ్లూరులా నాది కడికని వాళ్ళకు మంచి జాగ్రత్త చూసుకొని పెళ్ళం పోతుందని 50 రూపాయలు బక్షించండి అదే పోలానికి కాలు తిమ్మిరి పట్టిపోయినాయి ఏం పాపం చేయను గుర్తుంది అశోక్ మానూర్ అశోక్ మానూర్ ఆ 3 నామాలు గుంజిన మహారాజ్ కు అని చస్మాకు నమ్మకని 50 రూపాయలు బక్షించారు
జల్దీ తీసుకోపోతా ఆడి. అయిపోయింది, అదే ఉన్నదో పొలాలు. మహారాజ్ ఆడపాటు అంతా కొట్టుకోపోయి కాలు కాలు తల్లినేమో. నేను ఆ సుగ్రాంతం ఏంటి పైసలు ఇవ్వాలి? పుల్కంటి రాములు మహారాజ్ బాగా చూసి మంచోడు ఉన్నాడని 20 రూపాయలు పక్షించారు. పొలాలకి వచ్చారు. గాయచోడు పొడిచిరు రామా 20 రూపాయలు పక్షించారు. నేను పైన జరిగిపోతా. మహారాజ్ నువ్వు కొట్టుకోపోయింది మైదానం. బాబు కాళ్ళు అయితే సంపేసిపోతుంది. మహారాజ్ కింద మీద అయితే కాలు ఎక్కడ పడింది? నీ అక్రమాసి లగ్గమని దస్తాలే ఒక్కసారి కాళ్ళు నడి వస్తలేవు అని కాళ్ళు ఈడేసుకున్నట్టు పెట్టి నీ అక్రమాసి నువ్వు ఇది పోయి పైలేడు. పుణ్యమని మొక్కు వస్తావా దేవుని కాలం కేసుడు కాలుకు వరుసకు మంది కాదాలు ఎత్తేసినట్టు నువ్వు అయితే వచ్చి జడబాబు రాసిన నాకు ఎప్పుడైనా షాంపేషన్ షాంపేసినట్లు ఎత్తి ఏం షాంపేస్తావు? మహారాజ్ అంటే చెమటతో నిలిపేది మంచి నాశనం చేద్దాం మరి. మంచి గట్టు అది ఇప్పు. ఉన్నాడు లేక ఏం చెప్పాలా మాట దిక్కులేక అని గట్టిని కానీ ఏం లేదు అంతనేం లేనప్పుడు నాకేమవుతుంది? ఎందుకు దేవుళ్ళకి మొక్కిన ఉత్తది అనది. ఉత్తది అంటే నేనేమని మొక్కన్నా మహారాజు ఏం చెప్పాలా? ఏ దేవుని చేరిపోయినా నేను ఉత్తది అనది. దానికి అడగలనా దేవుళ్ళకి అడగలనా మహారాజుకి అడగల మహారాజు ఎట్లా చేయాలి మరి? అట్లా పండర్పూర్ యాత్రకు రాడు అట్లా కంపల్సరీ బాగా మంచిగా ఉన్నది. మొత్తం వచ్చి చూడు. న్యాయం చేద్దామా? महाराज बाबू गरीब गंती इगो महाराज ఏమంటివి ఏమో అది ఏడికి పాడైంది సాకులో ఓలకు నీకు దాని మోకండి గట్ట ఉన్నది నీకు అనిపించేది నాకు వేసావు పాగలైడప్ప ఇగో నువ్వు సర్ది తీసుకురామంటే తీసుకొస్తే నాకు నీకు నేనన్నా నీ ముఖం ఎప్పుడు కనబడా చిప్పకి కావరా పళ్ళు గిట్లెమిది అంటావు తిను వెళ్ళమ్మ కూడా నేను మొత్తం బరే బంధం కూర్చున్నావు అరే వా
అని చెప్పండి నాకు కట్టాడు ఓడాడు ఇగో మహారాజ్ నీ మెడల లింగం చూసి కొట్టగా వంపు తీసేస్తా నంబర్ సూపర్ మస్తు డ్యాన్స్ చేస్తాడంటే మహారాజ్ అరే నువ్వు నాయం పడి అదే పట్టావురా చేతి తీస్తే మంచిగా నీ ఫోటో పింగ నా నెత్తి టెన్షన్ ఇప్పుడు బీపీ పెరిగిపోయింది నాకు తాగినవు నాకు తెలిసింది పండర్పురం రాట తాగి నువ్వు పండర్పురం పో ఇంకా ఏదైనా పురం పో నాకేం చేసేది దీని మాట మీదకి మహారాజులు శానన్నా ఇప్పుడు తాగేటోడు శానన్నా ఇంటడిగా వచ్చిందండి తీసేస్తా నాకు చెప్పండి నాకు ఖాళీ పిల్లి నాకు ఏమనుకున్నావురా అరే ఈ మంచి పద్ధతి కాదు దూరంకి వెళ్ళి మాట్లాడు గట్టిగా చెప్తావా మాటలు ఉచ్చరలేవు నాకు తిన్నా మహారాజ్ కాలు మహారాజ్ నా పిల్లం ఉన్నది అరే చేస్తా నా పిల్లం ఇంకా నా ఇది పాచేసుకున్న టైం వచ్చా మహారాజ్ నువ్వు అరే మహారాజు గారు పోతున్నారు దీనికి పెడతా దెబ్బ తిరిగాడు ఓడు ఓడబాటిగాడు ఉన్నాడు అనే పడాలి పాడాడు అది 10 రూపాయలు ఉంటే పడే ఒక సీజన్ అయిపోతాడు పవంగా ఎండిక పడ్డ మాత్రం మన గడ్డ కోసి పెడితే అయిపోయి నాకే పక్కన పెట్టిన మహారాజు చెక్క ఇప్పుడు మహారాజు ఏ చూసి మస్తు ఎదురైతే కుక్కలు తవ్వాలి దయ్యం వెళ్ళిపోతుంది నేను మాటలు ఆడి అరే మహారాజాని వనుకరట్లా మహారాజు నువ్వు కావా అదే నా మేడం నా మేడం లింగం కళ్ళ పడితే మహారాజా నువ్వు ఇప్పుడు నీకు మంచి చేసిండు పిల్లల మాట విని పండరపుని పోతే గుడ్డలకు నమ్మితే ఇదే గతి నీకు 100 రూపాయలు బక్షించాడు అదే అదే పేరు చెప్పు పేరు చెప్పురా చెప్ప నువ్వు చెప్పి చేసినావా నాకు మహారాజ్ అరే మహారాజ్ మహారాజ్ అనకరా నడే మనం భూమి ఊర్లో లేడా సర్పంచ్ బిర్పంచ్ పటేల్ పటేల్ వాళ్ళు పటేల్ రామ్ రామ్ పటేల్ కాల్ మొక్కే నాకు దస్తాలే లెక్కమై పిల్లలు కానీ పిల్లమాటి అయితే ఆ పిల్ల మాట ఏంటి పండరపురం పోదామన్నా నేను అది అంటే
యాత్ర ఎట్లా పోయినావా ఇక పోదాం పోయి పిల్ల మాట పోయింది పిల్ల మాట ఎంత ఏం చేయాలి పటేల్ నాకు నేను దాని మాట వినకుండా నా పిల్లం నాకు ఇంటికాడ ఉంటుండే పోతిమి పువ్వులకు గుడ్డలు దొరికా గుడ్డి మహారాజ్ ఈ గుడ్డలు అట్లా వచ్చి ఉంటుంది నేను నమ్మకన్నా ఈ కకిడి ఆడి ఉంటుంది వాళ్ళంతా మాదర్చు వాళ్ళు ఉండదు రామా రామా పోగానే నాకేమో నాటకం తీసుకురామని కలరు అక్కడ దాకా రైట్ కాలేసి ఇప్పుడు నా పిల్లం నా మాట పట్టలేదు హాలు బాబా గుడ్డి అదే అస్త కూర్చుండు పల్లె మల్లాడుకు మల్ల మాండేవాడి మీది ఎవరు పటేల్ 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 రామ్ 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 మనిషి మీ ఊరోడాడు మట్టి రోజు తాగుతాడా ఇప్పుడే పండ్లు ఇంకే వాసన తాగుడు ఏంటి సార్ తాగుడు అల్లు దుకాణం గుర్తులేదు ఇదేం తాగుతున్నట్టు మోర్లా పడుతున్నట్టు నీకేం చేస్తాడు పటేల్ నువ్వు ఆడుకో అదే మా పోలని పెళ్ళమంతా పెళ్ళమంట నువ్వు చెప్పపోయినా పెళ్ళమంటనా దునియా మీద పిల్లల మీద పేరు రాస్తారా దగ్గరే ఉన్నావా గీత గీసే మనకి ఆడిపిస్తావా సీదా సీదా మాట్లాడాడు ఎక్కడానికి మనం ఇద్దరు నువ్వుకి తీసుకొని వెళ్తాను నేను తాగబోతున్నాడు లింగం కట్టింది కదా పిల్లం నా దగ్గర ఆడన్నది ఇది ఓన్ పిల్లం ఆడ చేసుకున్నావు మొత్తం పిల్లమన్నా గీత గీస్తా ఇది గీత గీసినాక నీ పిల్లం ఉంటే 3 సార్లు ఓ అన్నాక నీ పిల్లం లాస్ట్ నువ్వు వర్లాల పటేల్ పటేల్ पटेल ये और दोनों के बीच में तीनों को फायदा మూడు సార్లు వర్రా ఓ అనే ఈ పెళ్ళం ఓరికి అంటే ఆ పెళ్ళ ఆన్ పెళ్ళ ఇక ఇగో మన ఇద్దరికి అనకపోయా పటేల్ 3 సార్లు ఇగో నాదైతే ఎట్లా పోయింది ఇట్లా పోయింది ఈ మొదలాడుతాయి నాదైతే పోయింది రాదు నాకు ఎలాంటి రాదు ఎంత కిస్తానండి సంకట పెట్టుకో సంకట పెట్టుకో ఇగో పటేల్ నీకు దబాచి మాట్లాడు బెల్లం ఆడ ఉండాలా మేము ఈడికెన్ వర్రాలా ఈ సంకలు పెట్టుకున్నాక యాడికెన్ పడుతుంది అది అంతే మందులది ఈడ గీతకి ఈడ
అరే తీట్లా నేను ఇక్కడ ఒకటే. అలాగే తీట్లా అక్కడ పటేల్ పైన నువ్వు ఓలు వరలాలా ఎవరువా నువ్వు వరలావా పక్క చెప్పి నీకు పక్క ఉన్నది ఎంతమందికి తెచ్చిన శంకర్ వారి నీ పిల్లమైతే ఎట్లా పోటింది ఆ గుడ్డనికి కానీ ఎక్కువ ఆ పటేల్ మేడల్ని గడు అని 100 రూపాయలు పక్షి అన్ని పైసలు పడి గుడ్డకి పటేల్ నువ్వు పటేల్ ఇంకెట్లా బాగా అయిపోయిన టెన్షన్ ఎక్కువైపోయింది నువ్వు వర్లవా ఒక్కని బెల్లం వేసుకొని ఇంకా నాకు రూమా నీ అయిపోయింది పటేల్ ఇంక దాస్తా నేను ఒకటి చూడడానికి పట్టు నేను ఒక్కటి కొట్టి ఉరికిపోతా నువ్వు ఆరు ఊరేనంట ఇప్పుడు నేను ఊరాల 3 సార్లే కదా 3 సార్లు నేను చూడడం చెప్పి అరే ఆర్కరే అయిపోయినావు నువ్వు అరే బాబా ఎట్లా ఎట్లా వెనకనే ఊరు కట్టింది అక్కడ కాదు నువ్వు ఈడ నిలబడు ఓన్ పెళ్ళాము ఓన్ కొట్టాలి చూసుకో నేను అక్కడ నడతాను కూడా నడమ నిలబడు అక్కడ నా ముందే ఉన్నది దుర్కి బాలయ్య నీ పిల్ల నీకు టెన్షన్ లేదు కానీ అది ఇద్దరికి టెన్షన్ తగ్గిందని అదత్ మోదానికి నువ్వు ఎడుకుంటారు నేనైతే ఫస్ట్ నెంబర్ లేదు కదా మరి వెనక జవాన్ అట్రాస్ और పోరాడైనవు లింగం ఇది గుర్రమైన శాంతాపూర్ హనుమంత్ ఆ పిల్లం ఖజ్జాయి ఉన్నది తీసేయని చెప్పిండు అయితే 3 సార్లు ఓడతాని అది పైసలు చెప్పకు ఆయనకి ఏడుకెళ్ళి ఆడ సైగా చేయటి దానికి కోర్రా ఇక్కడ ముఖం చేయమని నేను రేగ దగ్గర ఉంటా ముఖం దగ్గర చేయమని అక్కడ చూస్తే అది వర్రది నువ్వు ఇక్కడ ముఖం చేయమని నువ్వు మీ దగ్గర చేయ ముఖం పెళ్ళం పెళ్ళం హో ఒకటి పెళ్ళ ఒక్కడే లే మహారాజ్ నువ్వు
ఎన్ని చేసినావు? ఒక్కరైంది ఎన్ని చేసినావు? చెప్పమన్నా ఒక్కడే అయిపోయింది. పొంగ పొంగ ఇడిచేస్తే పొంగ పొంగ పట్టుకుంటావా? ఇది నాది ఏం గట్టి దునియాకి తెలటింది కానీ నీకు తెలకొచ్చింది, ఆ గద్దకు తెలకొచ్చింది. అవో రెండు ఉన్నాయి ఇంకా. పెళ్ళం పెళ్ళం హో ఇప్పుడు ఒకటి ఇంకోటి ఉన్న లేకుండా నీ పొంకుల మీద కాలు మొక్కాలి, కాలు మొక్కేస్తా. కాలు మొక్కినాక దానికి తీసుకోపో, కాలు మొక్కేస్తా. ఒక్కసారి దారం తెగిపోయినట్టు రాది నాకు గల్తీ అయింది. ఎప్పుడు बस रे దేవుడు మంచిగా దేవుడా చూడు దానికైతే అట్టలేదు. అయితే కరుణిస్తాడేమో చూస్తా. పెళ్ళం పెళ్ళం ఎట్లా వస్తుంది మనిషి నువ్వు ముడతానని వస్తే నీ పెళ్ళం ఇగో నేను 3 సార్లు అంటే వరుతా అప్పుడు నువ్వు పెళ్ళం పెళ్ళం తీసుకోపో. మూడు సార్లు అయిపోయారు. పెళ్ళం తీసుకోపో. నీకు కెమెరా ఆటిని పట్టేది తీసుకోపో. పొంగ పొంగ దొరకట్టు యాడ అయిపోయింది కదా. ఏం చేయాలి నీకైతే రాదు, నాకు తెలియదు. నీకైతే రాదు. ఇక మంచిగున్నది గట్టిగున్నది నాకు నీకైతే వరది. పెళ్ళం పెళ్ళం అయిపోయి అయిపోయి ఒక్కటే నువ్వు పొద్దున్న కొరత రాదు. ఇంకా 2 ఉన్నాయి కదా. ఒక్కటే ఒక్కటే ఉన్నదంటే ఒక్కటే ఉన్నది. ఇక పెళ్ళం పెళ్ళం అరే భక్తు ఏ కలర్ పడే 3 సార్లు వస్తే నువ్వు వర్రావా दोनों को बीच में तीनों को फायदा. आगे बढ़ गया ना गोशी पूरा.